బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. పయనించే బాటసారి బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. వెండి తాడు విడిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును. వెండి తాడు విడిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును. ఎంతలో కనబడి అంతలో మాయమై, ఎంతలో కనబడి అంతలో మాయమై. నీటి బుడగలాంటిది జీవితం, నీటి బుడగలాంటిది జీవితం. విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది, విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. పరదేశులం యాత్రికులం, శాశ్వతం కాదు ఈ దేహం. పరదేశులం యాత్రికులం, శాశ్వతం కాదు ఈ దేహం. మన్నే నది వెనుకటి వలె మన్నై పోవును, మన్నై నది వెనుకటి వలె మన్నై పోవును. ఆత్మదేవుని యొద్దకు చేరును, ఆత్మదేవుని యొద్దకు చేరును. విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది, విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. నీ జీవిత గమ్యమెక్కడో యోచింపవో మానవా. నీ జీవిత గమ్యమెక్కడో యోచింపవో మానవా. అగ్ని ఆరదు, పురుగు
చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్య నరకమునకు పోవద్దురా, నిత్య నరకమునకు పోవద్దురా. యేసయ్యను నమ్ముకో, పరలోకం చేరుకో, యేసయ్యను నమ్ముకో, పరలోకం చేరుకో. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవనమలి సంధ్య నీతోనే అంతము. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవనమలి సంధ్య నీతోనే అంతము. నా జీవన యాత్రకు మలి సంధ్య సన్నమవుతుంది, నా జీవన యాత్రకు మలి సంధ్య సన్నమవుతుంది. నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో నుండుటకు, నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో నుండుటకు. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవనమలి సంధ్య నీతోనే అంతము. ఎన్నో అవరోధాలు, నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు, నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు, నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు. నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను, నా భారము నీపై మోపి ముందుకు సాగుతున్నాను. నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను, నా భారము నీపై మోపి ముందుకు సాగుతున్నాను. దేవా నీవే నా ఆశ్రయ దుర్గము, దేవా నీవే నా ఆశ్రయ దుర్గము. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవనమలి సంధ్య నీతోనే అంతము.
ఎప్పుడు గతించారు. ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను. నా పూర్వీకులందరూ ఎప్పుడు గతించారు. ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను. నా శేష జీవితమంతయు నీకే అర్పించి తినయ్యా. నా వేష భాషయులన్నీయు నీకే సమర్పించి తినయ్యా. నా శేష జీవితమంతయు నీకే అర్పించి తినయ్యా. నా వేష భాషయులన్నీయు నీకే సమర్పింతును దేవా. దేవా నన్ను నీ సాక్షిగా నిల్పుమా. దేవా నన్ను నీ సాక్షిగా నిల్పుమా. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం. నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం. నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది. నా జీవన యాత్రకు మలి సంధ్య సన్నమవుతుంది. నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో నుండుటకు. నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో నుండుటకు. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం. నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. నాగాబత్తుల నాగరాజు గారి ఇంట పుట్టిన ఇత్తడి నాగం పొత్తడి బొమ్మ కనికెళ్లవారి ఇంట అడుగుపెట్టింది. ఇహలోక బోధ కంటే పరలోక బోధ మేలని ఎంచి బియ్యేడిని మధ్యలో విడిచిపెట్టి సేవకు సమర్పించుకుంది. ఇశ్రాయేలు మామగారి సేవాభారమునకు ప్రత్యక్ష సాక్షిగా 93లో బాప్తిస్మం పొంది 95లో తన మామగారి మరణానంతరము డేవిడ్ బ్రైనార్డ్ గారితో సంపూర్ణముగా సేవలో పాలిభాగస్తురాలై సంఘాన్ని బలంగా కట్టుకుంది. ప్రేమ వాత్సల్యం కురిపించి సంఘంలో యేసు ప్రేమను ప్రతి ఒక్కరికి రుచి చూపించి అనేకులను ప్రభువు తట్టు తిప్పింది. ఆర్థికంగా బలహీనులైన వారిని ఆదరించి అక్కున చేర్చుకున్నది. చదువుకునే పిల్లలకు స్కూలు ఫీజులు కట్టి ప్రోత్సహించింది. విధవరాళ్లకు వృద్ధులకు ప్రతి ఏటా వస్త్రదానము చేయడం రివాజు. శంఖవరములో గృహాలన్నిటినీ వ్యక్తిగతంగా దర్శించి కూలిపోబోతున్న కుటుంబాలను కట్టి ఎంతో మందికి రక్షణలోనికి తెచ్చిన తెగువరి. స్త్రీల సమాజంలో స్త్రీల కూటాలను, ఉపవాస ప్రార్థనలు, ఉజ్జీవ కూటాలు, వేసవి, దసరా, సంక్రాంతి వంటి కార్యక్రమాలలో సువార్త కూటములు నిర్వహిస్తూ 30 సంవత్సరములు అలుపెరగని పరుగును 51 ఏళ్లకే తుదముట్టించిన క్రైస్తవ యోధురాలు శ్రీమతి కనికెళ్ల ప్రేమకుమారి గారు. బైబిలును చేతబట్టి పరిశుద్ధతను వంటబట్టించుకుని బైబిల్ ఉమెన్ అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి అనే మాదిరిని చూపించిన మార్గదర్శి శ్రీమతి ప్రేమకుమారి. శరీర బలహీనతలను తనలోనే దాచుకుని సంతానాన్ని సక్రమంగా పెంచుకుని భర్త మాటకు జవదాటని గుణవతి అయిన ఇల్లాలై పసివారి నుండి వృద్ధుల వరకు గుండెలో పెట్టుకుని ఆరాధించిన ప్రేమమూర్తి ఆత్మీయ తల్లికి వీడ్కోలు పలకడానికి జనసంద్రం ఉప్పొంగి కన్నీటి కడలుగా మారింది అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. విడనాడబడిన కుటుంబం. కుమార్తె సత్యసమత, అల్లుడు విజయబాబు, మనవడు మనవరాలు, కుమారుడు సందీప్. ముఖ్యంగా డేవిడ్ బ్రైనార్డ్లకు ప్రభు ఆదరణలో ముందుకు కొనసాగాలని, శ్రీమతి ప్రేమకుమారి ప్రేమను మరింతగా సంఘానికి పంచి పెంచి పోషించాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు బలంగా కురిపించాలని ఆశిస్తూ ఇస్రాయేల్ మెమోరియల్ పెంతెకోస్తు చర్చ్ సంఘ సభ్యులు.
తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? పుట్టగానే తొట్టెలో వేస్తారు, గిట్టగానే పెట్టెలో మూస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు తోస్తారు. పుట్టగానే తొట్టెలో వేస్తారు, గిట్టగానే పెట్టెలో మూస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు తోస్తారు. బ్రతుకు మూల్యమింతే, మనిషికి ఉన్న విలువంతే. బ్రతుకు మూల్యమింతే, మనిషికి ఉన్న విలువంతే. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు, ఏడిపిస్తూ సమాధికి పోతావు. కూడబెట్టినవి మోసుకుపోలేవు, ఆశించినవేవి నీ వెంటారావు. ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు, ఏడిపిస్తూ సమాధికి పోతావు. కూడబెట్టినవి మోసుకుపోలేవు, ఆశించినవేవి నీ వెంటారావు. జీవిత సారము ఇంతే, మనిషి బ్రతుకు భావము అంతే. జీవిత సారము ఇంతే,
మనిషి బ్రతుకు భావము అంతే, అంతా దైవ నిర్ణయం. మనిషి కాలగత దేవుని ఆదేశం, అంతా దైవ నిర్ణయం. మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? మరణము ఒక నిద్ర యేసునందు, అంతము అది కాదు క్రీస్తునందు. మృతులు లేచుట స్థిరము యేసునందు, నిత్య జీవము వరము క్రీస్తునందు. మరణము ఒక నిద్ర యేసునందు, అంతము అది కాదు క్రీస్తునందు. మృతులు లేచుట స్థిరము యేసునందు, నిత్య జీవము వరము క్రీస్తునందు. నేడే రక్షణ సమయము, ఇక ఆలసించిన నరకము. నేడే రక్షణ సమయము, ఇక ఆలసించిన నరకము. అంతా దైవ నిర్ణయం. మనిషి కాలగత దేవుని ఆదేశం, అంతా దైవ నిర్ణయం. మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలము తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం. మనిషి కాలగత దేవుని ఆదేశం, అంతా దైవ నిర్ణయం. మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలము తెలుసా? ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత
జీవిత యాత్రలో కాలమెంత విశాలము తెలుసా. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా. ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా. పుట్టగానే తొట్టెలో వేస్తారు, గిట్టగానే పెట్టెలో మూస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు తోస్తారు. పుట్టగానే తొట్టెలో వేస్తారు, గిట్టగానే పెట్టెలో మూస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు తోస్తారు. బ్రతుకు మూల్యమింతే, మనిషికి ఉన్న విలువంతే. బ్రతుకు మూల్యమింతే, మనిషికి ఉన్న విలువంతే. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా. ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా. ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు, ఏడిపిస్తూ సమాధికి పోతావు. కూడబెట్టినవి మోసుకుపోలేవు, ఆశించినవేవి నీ వెంటారావు. ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు, ఏడిపిస్తూ సమాధికి పోతావు. కూడబెట్టినవి మోసుకుపోలేవు, ఆశించినవేవి నీ వెంటారావు. జీవిత సారము ఇంతే, మనిషి బ్రతుకు భావము అంతే. జీవిత సారము ఇంతే,
మనిషి బ్రతుకు భావము అంతే, అంతా దైవ నిర్ణయం. మనిషి కాలగత దేవుని ఆదేశం, అంతా దైవ నిర్ణయం. మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? మరణము ఒక నిద్ర యేసునందు, అంతము అది కాదు క్రీస్తునందు. మృతులు లేచుట స్థిరము యేసునందు, నిత్య జీవము వరము క్రీస్తునందు. మరణము ఒక నిద్ర యేసునందు, అంతము అది కాదు క్రీస్తునందు. మృతులు లేచుట స్థిరము యేసునందు, నిత్య జీవము వరము క్రీస్తునందు. నేడే రక్షణ సమయము, ఇక ఆలసించిన నరకము. నేడే రక్షణ సమయము, ఇక ఆలసించిన నరకము. అంతా దైవ నిర్ణయం. మనిషి కాలగత దేవుని ఆదేశం, అంతా దైవ నిర్ణయం. మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలము తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం. మనిషి కాలగత దేవుని ఆదేశం, అంతా దైవ నిర్ణయం. మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఏమండి, ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? కొడుకు కూతురు ఎలా ఉన్నారు? అల్లుడు గారు బాగున్నారా? నా కూతుర్ని బాగా చూసుకోండి. మీ అందరినీ ఎప్పుడూ పైనుండి చూస్తూనే ఉంటాను. అందరూ జాగ్రత్తగా ఉండండి.
సరే ఇక నేను వెళ్తున్నా బాయ్ అందరికీ